హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డాజ్ విశ్వజ. రేయాన్స్ బర్త్డేకి అనిమల్స్ చూడడానికి తీసుకెళ్తా అని చెప్పాడన్నా కదా. ఇంకా బర్త్డే రోజు మార్నింగ్ టెంపుల్ వెళ్ళిపోయి ఇంకా ఇంటికి వెళ్ళేసి అక్కడ నుండి ముందైతే టిఫిన్ చేసేసాము. వచ్చే దారిలో ఇక్కడ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసాము. ఇక్కడ లోపల ఎంట్రీకి మనకు తీసుకెళ్ళిన బ్యాగ్ అలో లేదు. సో చాలా ఇబ్బందిగా అనిపించింది అదొకటి. ఇంకా ఎంట్రీ దగ్గరకి వెళ్ళగానే రిటర్న్ పంపించేస్తే ఆ బ్యాగ్ అంతా ఒక దగ్గర పెట్టేసి మనకు ఒక బ్యాగ్ ఇస్తారు, అందులో మాత్రం పెట్టుకొని తీసుకెళ్ళాలి, మనీ పే చేయాలి. ఇంకా ఆ బ్యాగ్ కూడా ఇంకా ఎంట్రీ టికెట్ ఉంటుంది, అది కూడా తీసేసుకున్నాము. ఎంట్రీ టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్తున్నాము. బ్యాగ్ లేకపోతే చాలా కష్టం, ఎందుకంటే వీడికి ఎక్స్ట్రా డ్రెస్, సిరప్స్, వాటర్, వాడికి ఫుడ్ కావాల్సినవన్నీ ఖచ్చితంగా మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మాతో పాటు ఉండాల్సిందే. ఎందుకంటే వాడు అడగగానే ఏది కావాలంటే అది టైం టు టైం ఇవ్వచ్చు. కాబట్టి ఈ బ్యాగ్ పట్టుకొని తిరగడమే చాలా కష్టమైంది మాకు. నార్మల్గా బ్యాగ్ ఇలా హ్యాండ్లో పట్టుకోకుండా మేము తీసుకొచ్చిన బ్యాగ్ అయితే ఇంత ఇబ్బందిగా ఉండేది కాదు. 5 years అయిపోతుంది నేను వచ్చి ఇక్కడికి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం చాలా బాగా అనిపిస్తుంది. మనము చూడాలనుకుంటే నడుచుకుంటూ వెళ్ళడం కష్టం అనుకునే వాళ్ళు ఇలా ట్రైన్లో అయినా లేదంటే ఇంకా వెహికల్స్ ఉంటాయి, దాంట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. కానీ అలా వెహికల్లో వెళ్తే ఏంటంటే మనకు ఆగి మరీ ఇలా చూసి ఇష్టం ఉన్నంతసేపు టైంపాస్ చేయడానికి ఉండదు. అలా వెళ్తూనే చూడాలి కనిపించినప్పుడు. ఇంకా మేమైతే మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము. 8కి 9 వరకు ఉందాం అనుకున్నాము. బట్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 11 అయిపోయింది వచ్చేసరికి. ఇంకా ఈవినింగ్ వరకు అన్ని క్లోజ్ చేసే లోపే మేము అన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. పిల్లలు చూడండి, స్కూల్ పిల్లలు ఎందరు వచ్చారు. అసలు రాగానే ఏం కావాలరా అంటే టాటాయిస్ అన్నాడు. కరెక్ట్గా రాగానే అవే కనబడ్డాయి. మేము చాలా భయపడ్డాం, వాడికి బాగాలేదు కదా, ఎలా చేస్తాడో మరి, చూస్తాడో లేదో, డల్గా ఉంటాడో అని. కానీ చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. బటర్ఫ్లై పార్క్ నుండి ఎంటర్ అయ్యాం. ఫస్ట్ రావడమే ఇంకా చూస్తూ అలా వెళ్తున్నాము. చాలా బాగా అనిపించింది అసలు ఈ ప్లేస్. రీల్ కానీ చిన్న షార్ట్ వీడియో కానీ తీసుకుంటే చాలా బాగుంది అనిపించింది. బట్ వీడియోస్కి టైం ఇస్తే వీడికి అన్ని చూడడానికి టైం ఉండదని ఇంకేం తీసుకోలేదు. ఇక్కడ బోటింగ్ చేయడానికి కూడా ఉంది, టికెట్ తీసుకోవాలి. ఈ బోటింగ్ కూడా చాలా పెద్ద క్యూ ఉంది, తొందరగానే అయిపోతుంది అన్నారు. బట్ మేము వెళ్ళేసరికి ఇంకా 3 times వెళ్ళొచ్చింది బోటు. వెయిట్ చేయడం ఎక్కువ టైం అయినా కూడా బోట్లో తిరగడం మాత్రం చాలా తక్కువ టైమే, అందుకని ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఇంకా అంశుకి ఇక్కడే 4 members ఫ్రెండ్స్ అయ్యారు. అసలు వాళ్ళని వదలలేడు, వాళ్ళతోనే వెళ్తా అని ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వీడు వాళ్ళకి బాగా నచ్చాడు, అసలు వదలట్లే. వాళ్ళు కూడా మనం కలిసి వెళ్దామని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళే అన్ని చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలు ఏమంటున్నారంటే ఒక్కసారి ఓపెన్ చేయవా, చూస్తామని అంటున్నారు. కొన్ని వాటర్ తీసుకొచ్చి చల్లితే ఓపెన్ చేస్తాయి, ట్రై చేద్దాం అంటున్నారు. వాడికి కనబడట్లేదని ఎత్తుకుని మరి చూపిస్తున్నారు వాళ్ళు. అసలు ఎలిఫెంట్ని చూడగానే మామూలుగా కాదు, అసలు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసలు ఇక్కడ వాడికైతే నచ్చిన ప్లేస్ అయితే ఉంటుందో అక్కడ నుంచి జరగలేదు. అక్కడే ఇంకాసేపు చూద్దాం అన్నాడు. ఇంకా నచ్చని వచ్చినప్పుడు మాత్రం ఇంకా వెళ్ళిపోదాం, నెక్స్ట్ చూద్దామని వాడే మాకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇక్కడ సఫారీ ఉంది. ఈ సఫారీ పార్క్ ఏంటంటే టికెట్స్ ఉన్నాయి. ఏసీది ఒక రేటు అండ్ నాన్ ఏసీ ఒక రేటు. ఏసీది చాలా ఎక్కువ రేటు ఉంది, బట్ జనాలు తక్కువగా ఉన్నారు. నాన్ ఏసీ ఏంటంటే చాలా పెద్ద క్యూ ఉంది, చాలా టైం పడుతుంది అన్నాడు. సో అందుకని ఏసీ తీసుకున్నాడు సూర్య. అందువల్ల మేము తొందరగానే వెళ్ళిపోయాము సఫారీకి. స్టార్టింగే ఇంకా లయన్ ఇలా పడుకుంది లేజీగా. అన్ని లయన్స్ అలాగే ఎక్కడ కనబడినా కూడా పడుకునే ఉన్నాయి. ఇంకా ఏం కనిపిస్తాయా అని అలా చూస్తూనే ఉన్నాము. ఏదైనా కనిపించగానే ఇంకా అతను ఆపి చూపిస్తున్నాడు, ఇటు సైడ్ ఇది ఉంది చూడండి అని. ఇక్కడ ఇంకో లయన్ ఉంది, చూపించాడు. ఏంటా అని చూస్తే అది అలాగే చూస్తుంది, ఏదో మీకు ఇదే పనా అన్నట్టు. ఇంకొంచెం ముందుకు వెళ్ళామో లేదో వైట్ బెంగాల్ టైగర్ వచ్చింది. అమ్మో చాలా భయం వేసింది దాన్ని చూస్తే. ఆ టైగర్ మా దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది, ఇక్కడ అటాక్ చేస్తుందో అని భయం వేసింది. మూవీస్లో చూపించినట్టుగా గ్లాస్ పగలగొట్టి బస్ పైనకి ఎక్కుతుందా ఏంటా అని.
కానీ అలా ఏం చేయలేదు, జస్ట్ అలా బస్ని టచ్ చేసి ఇంకా పక్క నుండి వెళ్ళిపోయింది. చాలా ప్లేస్ ఉంది అసలు. మనకు వెళ్తుండగా ఏంటంటే ఒక్కొక్క ప్లేస్లో వెనక ముందు క్లోజ్ చేస్తారు. మన బస్సు లోపలికి ఎంట్రీ అవ్వాలంటే గేట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ గేట్ ఓపెన్ అవ్వాలంటే బ్యాక్ సైడ్ గేట్ క్లోజ్ చేసిన తర్వాతే మన ముందున్న గేట్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే బై మిస్టేక్లో కూడా యానిమల్స్ అనేవి బయటకు వస్తే చాలా రిస్క్ కదా, అందుకని చాలా కేర్ఫుల్గా ఉన్నారు. చాలా పైనకి వచ్చాం కదా, ఇంకా సిటీ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. చూడండి అసలు ఎంత కింది వరకు వెళ్ళామో, వెళ్తున్నప్పుడు వెహికల్ ఎక్కడ కింద పడిపోతుందా అని భయం వేస్తుంది. నాకైతే కోల్డ్ కఫ్ చాలా ఎక్కువగా ఉంది. అసలు మళ్ళీ స్టార్ట్ అయింది, తగ్గింది అనుకునేలోగానే. మనం లోపలికి వెళ్తున్నప్పుడు ఏమేమి ఉంటాయా, ఏమేమి కనిపిస్తాయా అని చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటాము. ఇంకా చూడటం అయిపోయి తిరిగి వచ్చేప్పుడు ఇంతేనా, ఇంత తొందరగా అయిపోయిందా అనిపిస్తుంది. వెయిట్ చేసినంత టైం కూడా పట్టదు చూడడం. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. అసలు ఫుడ్ కూడా మనకు ఎక్కడ ఏం దొరకదు. వాటర్ మాత్రమే, మనం అలా తిరుగుతూ చూస్తున్నప్పుడు అక్కడక్కడ వాటర్ మాత్రమే దొరుకుతాయి. ఇంకా ఏ ఫుడ్ కూడా మనకు కొనుక్కోవడానికి ఛాన్స్ ఉండదు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫుడ్ తీసుకునే రండి, ఎందుకంటే పిల్లలకు వాటర్ కానీ లేదంటే ఇంకా ఫుడ్ ఏదైనా పెట్టాలంటే చాలా కష్టం, ఎందుకంటే దొరకదు కాబట్టి. అంశుకి మాకు చాలా వెరైటీస్ పెట్టాను నేను. అందులో సూర్యకి నాకు పెట్టిన ఫుడ్ ఉంటుంది కదా, అది వద్దా అన్నాడు. ఎందుకు, లోపల దొరుకుతుంది కదా, ఇదంతా మోసుకుని వెళ్ళడం కష్టం అవుతుంది అనగానే ఇంకా కౌంటర్ దగ్గర బ్యాగ్ ఇచ్చినప్పుడే ఇంకా బాక్స్ ఒకటి అక్కడ పెట్టేశాను. ఇంకా అది కూడా తెస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు అంటున్నాడు బాక్స్ తేవాల్సింది, ఆకలి అవుతుంది అని. ఇంకా అంశు కోసం చిన్న కేక్ తీసుకొచ్చాం కదా, ఇక్కడ కట్ చేపిద్దామని. ఇంకా ఆ కేక్లో ఉన్న డ్రై ఫ్రూట్స్, ఆ కేక్ లైట్గా తిన్నాడు. వీడికి కేక్ అంత నచ్చలేదు, అందుకనే ఎక్కువగా ఏం తినలేదు. లైట్గా తిని మిగతాదంతా వాళ్ళ పప్పకే పెట్టాడు, నాకు వద్దు అని. వీడియో పూర్తిగా మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మామూలుగా అయితే వాటర్ మిలన్ కట్ చేసి తీసుకొస్తాను, బట్ ఈరోజు టైం లేదు, అందుకని ఇంక ఇలాగే తీసుకొచ్చాను స్పూన్తో తినొచ్చని. రేయాన్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా తొందరగా ఫ్రెండ్స్ అవుతారు, ఇలా బాగా ఎంజాయ్ చేస్తాడు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా వీడికి ఫీవర్ రావడం వల్ల, సిరప్స్ వేయడం వల్ల అస్సలు ఫుడ్ తినట్లే కాబట్టి ఇంకా మాకు బాగా టైం దొరికిందని వాళ్ళతో ఆడుకుంటున్నప్పుడే ఫుడ్ పెట్టేశాము. ఇంకా పిల్లలతో ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఎలాగోలా లైట్గా తినేసాడు. అంశు వాటర్ మిలన్ అస్సలు తినను అన్నాడు, ఇంకా నేను వాటర్ మిలన్ తినేసాను. వీడు పప్ప ట్రైన్లో వెళ్ళామంటున్నాడు, వాడికి తెలీదు. అందులో కూర్చున్న తర్వాత మళ్ళీ యానిమల్స్ కనబడితే మళ్ళీ దిగి వాటి కోసం ఎంతసేపు అంటే అక్కడ వెయిట్ చేయడానికి ఉండదని. బ్యాగ్ మోసే పని లేకపోతే చాలా ప్రశాంతంగా ఉండేది. ఇక్కడ అనవసరంగా ఈ బ్యాగ్ మోయడం పని పెట్టారు. అసలు ఎంత కష్టమైందో ఈ బ్యాగ్ని హ్యాండిల్ చేయడం. ఇంకా అంశుని ఎత్తుకోవడం, ఆ బ్యాగ్ని పట్టుకోవడం, ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటూ వాడిని పట్టుకోవడం, బ్యాగ్ని పట్టుకోవడం, ఇంకా దానికి సరిపోయింది మా టైం. ఇంకా మేము వెళ్ళిన దగ్గర ఏంటంటే ఫుడ్ టైం అయిందనుకుంటా. అన్ని యానిమల్స్ కూడా వెళ్ళగానే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాయి, ఫుడ్ వేస్తాము అని పాపం. ఇంకా మ్యాప్ చూస్తూ నెక్స్ట్ ఏం చూడాలి, ఏవి కవర్ అయిపోయిందో అని చూసుకుంటూ వెళ్ళాము. వీడికి ఏదైనా నచ్చితే అక్కడే నిలబడి బాగా ఇంట్రెస్ట్గా చూస్తాడు, నచ్చకపోతే మాత్రం నెక్స్ట్ చూద్దాం పదా అని వాడే తీసుకెళ్ళిపోతున్నాడు. అలా తిరుగుతూ ఉండగా ఇంకొక దగ్గర ఫుడ్ తింటున్నారు. మేమైతే అసలు ఇంకా ఫుడ్ దొరకదు, ఇంకా బయటకి వెళ్ళిన తర్వాత తినాలి అనుకున్నాము. కానీ అసలు ఫుడ్ అందరు తింటుండగానే ఫుల్ హ్యాపీగా అనిపించింది. మా ఇద్దరిని అంశుయే తీశాడు వీడియో, వాడు పెద్దవాడు అయిపోయాడు. ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయని మెనూ చూస్తున్నాము. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి నేను నాన్ వెజ్ తిన్నాను.
సూర్యాని అంచుని మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోండి, నేనైతే లెమన్ రైస్ తింటాను అన్నాను. ఇంకా నాన్ వెజ్ అంటే ఎలా ఉంటుందో తెలీదు, ఎందుకులే రిస్క్ అని ఒక ప్లేట్ లెమన్ రైస్, ఇంకో ప్లేట్ సాంబార్ రైస్ తీసుకున్నాము. నేను సాంబార్ రైస్ తినను, సూర్యకి సాంబార్ రైస్, నాకు అంచుకి లెమన్ రైస్. అంచుకి కూడా చాలా ఇష్టం లెమన్ రైస్. ఈ ఫుడ్ తీసుకునే దగ్గర అమ్మాయిలకి తొందర ఇస్తున్నారు, అబ్బాయిలకి చాలా పెద్ద క్యూ ఉంది, అందుకని నేనే వెళ్ళి తీసుకొచ్చాను. కూల్ డ్రింక్ 2 తీసుకోమన్నాడు, ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా, దాహం తిరుగుతుందని ఇంకా నేను ఒకటే తీసుకున్నాను. వీడు వచ్చిన దగ్గర నుంచి రైనోసర్ కావాలి అంటున్నాడు. ఇంక ఇప్పుడు కనబడింది, ఇంకా అసలు అక్కడి నుంచి జరగట్లే, అక్కడే ఉండి చూస్తా అంటున్నాడు. 5 టైప్స్ ఉన్నాయి, ఇందులో ఈత అని అలాగే గమనించి చూస్తున్నాము. పాపం వాటికి ఇందులోనే ఉండి ఎంత బోర్గా ఉందో, అసలు ఎక్కడికి తిరగడానికి లేదు కదా. అబ్బా హిప్పో అని కూడా ఇంత అడిగాడో, ఇంకా కరెక్ట్ టైంకి హిప్పో కూడా కనిపించింది, కానీ అసలు వాటర్ నుండి బయటకు రావట్లేదు. ఇంకా పక్కనకి వెళ్తే ఇంకొక హిప్పో కనబడింది, అదైతే అసలు భయంకరంగా అరుస్తుంది. ఇంకా వీటికి నచ్చినవన్నీ కవర్ అయినట్టే. ఒక జిరాఫీ ఒకటి చూడాలి. జిరాఫీ ఏంటంటే ఎంట్రన్స్ దగ్గరే మేము లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వెళ్తే వచ్చేది, అందుకని మళ్ళీ తిరగాల్సి వచ్చింది. ఈ లెపర్డ్ అయితే చాలా కోపంగా ఉంది. 2 ఉన్నాయి, చాలా అంటే చాలా కోపంగా అనిపించాయి, అరుస్తూనే ఉన్నాయి. ఇంకా అలా నడుస్తూ వెళ్తూ ఉండగా వాటర్ సౌండ్ వచ్చింది. ఏంటా అని చూస్తే చూడండి, ఫిషెస్ ఎంత బాగున్నాయో. పైనుంచి ఫుడ్ వేస్తుంటే ఫుడ్ కోసం ఒకదానిపైన ఒకటి గొడవ పడుతూ మరి ఫుడ్ని క్యాచ్ చేసి తింటున్నాయి. ఇంకా వీడు ఊరుకుంటాడా, మమ్మీ నాకు ఇప్పు నేను ఫుడ్ వేస్తాను, తనకి బిస్కెట్స్ ఇచ్చాను, వాడికి వేయడం రాలేదు. ఇంకా వాళ్ళ పప్ప వేస్తే అసలు ఆ ఫిషెస్ పైనకి ఎగిరి మరి క్యాచ్ పట్టుకొని మరి తినేస్తున్నాయి. ఇంకా టైగర్ జిరాఫీ కోసం అలా వెతుక్కుంటూ వెళ్తుండగా టైగర్ కనిపించింది. ఇంకా ఈ టైగర్ని అయితే చాలా దగ్గర నుండి చూసాము. ఫుడ్ టైం అయింది అనుకుంటా, అసలు ఫుడ్ తెచ్చే ప్లేస్ ఎక్కడి నుంచి అయితే వస్తారో అటే చూస్తూనే ఉంది పాపం. అలా తిరుగుతూ ప్రతిసారి వచ్చి అదిగోండి చూడండి ఆ ప్లేస్కి వచ్చే చూస్తుంది. చాలా అంటే చాలా దగ్గర నుండి చూసాము, భయమేసింది. ఇంకా ఇవన్నీ ఉండడం వల్ల అంత క్లియర్గా కనబడట్లేదు. వీడియో చివరి వరకు చూడండి, మిస్ అవ్వకుండా, చాలా బాగుంటుంది. పాపం ఇవి కూడా ఫుడ్ కోసం చూస్తున్నాయి. బిస్కెట్ ఇవ్వడానికి చాలా ట్రై చేసాము, బట్ ఫుడ్ లోపలికి వెళ్ళడానికి లేదు, నెట్ ఉంది కదా. ఇంకా ఏమేమి మిస్ చేసామో అవన్నీ కవర్ చేయడానికి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ రెప్టైల్ రో కనిపించింది, ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాము, ఇది కూడా మిస్ చేసామని. ఇంకా దీనికి కూడా టికెట్ కంపల్సరీ తీసుకోవాలి, టికెట్ తీసుకుంటేనే లోపలికి అలో ఉంటుంది. ఇంకా మీరు వీడియో చూస్తూ ఉండండి. ఇవన్నీ కూడా చిన్నగా ఉన్నాయి స్నేక్స్, దగ్గర నుండి గమనించి చూస్తే కానీ అర్థం అవ్వట్లేదు. ఇది చూసారా ఈ స్నేక్ చూసారా, గ్రీన్ కలర్లో ఉండడం వల్ల కలిసిపోయింది, అసలు కనిపించట్లేదు. క్లియర్గా గమనించి చూడండి, కనబడుతుంది.
అమ్మో ఇవన్నీ స్నేక్స్ ఇలా ఇన్ని ఉండేసరికి భయం వేసింది అసలు చూస్తేనే. నేను అంతకుముందు వచ్చినప్పుడు స్నేక్స్ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి, అసలు ఇంత ఉన్నాయా లేవా అని గమనించే అంత లేదు, క్లియర్గా కనబడ్డాయి. ఇప్పుడు ఏంటంటే గ్లాస్ అన్నీ పగలగొట్టి మళ్ళీ కొత్తగా పెయింట్ వేసి న్యూ బాక్స్లో ఇలా చిన్న చిన్న స్నేక్స్ వేసి పెట్టారు. లేదంటే మామూలుగా ఇలా బాక్స్లో కాకుండా స్నేక్స్ ఇందులోనే వదిలేవారు. చూసారా ఎంత సన్నగా చిన్నగా ఉందో, అసలు కనబడట్లేదు, ఇంకా జూమ్ చేసి కాబట్టి ఈ మాత్రం కనబడుతుంది. ఇదైతే మామూలుగా మూవీస్లో చూపిస్తారు కదా, ఇది పైన స్నేక్స్ ఉన్నట్టు అలా అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి టాటాయిస్. ఇవి సిల్వర్ కలర్లో ఉన్నాయి. ఇవి చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇవి స్టార్ టాటాయిస్, చాలా బాగున్నాయి, డిఫరెంట్గా అనిపించింది అసలు. జిరాఫీ ఒకటి దొరకట్లే, అలా వెతుకుతూ వెళ్తున్నాము. తిరిగి మా చెప్పులు అరిగిపోయాయి, అంత తిరిగాం మేమైతే, అసలు మామూలుగా తిరగలేదు. అసలు ఎప్పుడో స్టార్ట్ చేసాము, అక్కడి నుండి ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నాము. ఇంకా జిరాఫీ అయితే కనిపించింది, ఇంకా అక్కడే కాసేపు కూర్చున్నాము. ఇంకా అక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత పాపం సూర్యకి ఓపిక లేక ఇంకా వాడిని వెనకాల వేసుకొని తీసుకెళ్తున్నాడు, ఎందుకంటే వాడికి కూడా ఓపిక లేదు. ఇక్కడ బర్డ్స్ చూద్దామంటే క్లోజ్ చేసాము, లోపలికి కలవలేదని, దూరం నుండి చేతితో టైం అయిపోయిందని దగ్గర వరకు కూడా వెళ్ళనివ్వలేదు. ఇంకా అలాగే తిరిగి వచ్చేసాము. ఈ ప్యారెట్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి పాపం, అవి హ్యాపీగా తిరగట్లే, ఆ పైనకి వెళ్ళి అందులోంచి పారిపోవాలని చూస్తున్నాయి. ఇంకా లోపల నుండి బయటకు వచ్చేసరికి 6 అలా అయ్యింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి తిని పడుకోవాలి. ఆల్రెడీ కర్రీ చేశాను కాబట్టి ఇంకా వెళ్ళగానే రైస్ పెట్టేసి తినేసి ఇంకా పడుకోవడమే. చాలా అలసిపోయాము, ఓపిక అసలు లేదు. ఇంక ఈ వీడియో ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు నా వీడియో నచ్చితే like, comment, subscribe. Thank you for watching. Bye bye.